జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుని భ్రష్టు పట్టించారు. కూటమి ప్రభుత్వంలో టీటీడీని ప్రక్షాళన మొదలుపెట్టారు. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇంకా తిరుమల కొండపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ వెంకటేశ్వర స్వామిని భక్తులకు మరింత దగ్గర ఎలా చేయాలి? కొండపైన దళారీ వ్యవస్థను నాశనం చేయటం, అవినీతి అక్రమాలను అరికట్టడం సాధ్యమేనా? సామాన్య భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మామూలుగా 20 నుంచి 30 గంటలు పడుతుంది. బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారికి త్వరితగతిన దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా 2 నుంచి 3 గంటల్లోనే స్వామివారిని దర్శించుకునే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది టీటీడీ. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టాక సామాన్య భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తోంది. భక్తులకిచ్చే అన్నప్రసాదం నాణ్యత మెరుగుపరచడంతో పాటు భక్తులకు అదనంగా మరో పదార్థాన్ని అందజేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. లడ్డూ ప్రసాదానికి నాణ్యమైన నెయ్యిని సేకరించేందుకు నిపుణులతో కమిటీ వేయనుంది. టీటీడీ ఆధ్వర్యంలో పలు రాష్ట్రాలకు పర్యాటక శాఖ ద్వారా రోజు కేటాయిస్తున్న 4000 ఎస్ఈడి టికెట్ల కోటాను రద్దు చేశారు. ఈ టికెట్లను కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో గుర్తించారు. 20 నుంచి 30 గంటలు ఎవరైతే క్యూ లైన్ లో ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం. అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100% ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. తిరుమలలో విశాఖ శారదాపీఠం భవన నిర్మాణంలో నిబంధనలు పూర్తిగా అతిక్రమించినట్లు నిపుణుల కమిటీ నిర్ధారించిందని టీటీడీ తెలిపింది. దాని లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. అవసరమైతే కూల్చివేస్తారు. కొండపై భక్తులు, నేతలెవరూ రాజకీయ ప్రసంగాలు చేయకుండా చర్యలు తీసుకున్నారు. స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, నివేదనలు సమయం పోగా నిత్యం 80,000 నుంచి 90,000 మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటుంది. ఆన్లైన్ ద్వారా ముందుగానే నిత్యం 15,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేస్తుండగా తిరుపతిలో ఏ రోజుకా రోజు 20,000 స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు ద్వారా 5,000 టోకెన్లు ఇస్తున్నారు. ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్, వీఐపీ బ్రేక్ దర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డ తల్లిదండ్రులు నిత్యం 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రద్దీని బట్టి 30 నుంచి 40,000 మంది భక్తులు ఎటువంటి టోకెన్ లేకుండా సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో వీరు అంత సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా స్వామివారి దర్శనం కల్పించడం ఇప్పుడు టీటీడీ ముందున్న అతిపెద్ద సవాల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీటీడీ ఉన్నతాధికారులు అనాలోచితంగా సామాన్య భక్తుల్ని శ్రీవారికి దూరం చేస్తూ లఘు దర్శనము, మహాలఘు దర్శనం పేరుతో జైవిజైల నుంచే బయటకు పంపించేవాళ్ళండి. గతంలో కళ్యాణోత్సవం చేసుకున్న ప్రతి భక్తుడికి కూడా పెద్ద లడ్డు, ఆ పెద్ద లడ్డు పేరే కళ్యాణోత్సవం లడ్డు అనేవాళ్ళండి. దానిని గత 5 సంవత్సరాలుగా పెద్ద లడ్డుని తీసేసి చిన్న లడ్డు ఇస్తున్నారు. అలా కాకుండా కళ్యాణోత్సవం చేసుకున్న ప్రతి దంపతులు కూడా కళ్యాణం లడ్డు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా తిరుమల కొండ మీద పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక మీట దయచేసి ప్రైవేటు వ్యక్తులకి కాటేజీలు కేటాయించద్దండి. ఉన్న కాటేజీలు చాలా కాలం చెల్లినటువంటి కాటేజీలు ఏదైనా ఉంటే
అక్కడ సామాన్య భక్తుల కోసం వసతి సముదాయాలు ఏర్పాటు చేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా శ్రీవారి భక్తుడిగా మంచి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పని మేమంతా కూడా తిరుపతి వాసులంతా కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల జారీ, రూమ్ల కేటాయింపులో భారీగా అవినీతి జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. వీటిపై ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత టీటీడీకి ఉంది. ఏదో తూతూ మంత్రంగా ఎంక్వైరీలు వేస్తే లాభం లేదు. దోషులకు శిక్షలు పడితేనే భక్తులకు నమ్మకం పెరుగుతుంది. అన్న ప్రసాదాల క్వాలిటీ తగ్గకుండా నిరంతరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. కొండపై దళారీ వ్యవస్థ వేళ్లానుకొని ఉంది. దానికి చెక్ చెప్తే భక్తులకు తక్కువ ధరకే నాణ్యమైన సేవలు అందుతాయి. అయితే ఈ దళారులతో స్వయంగా టీటీడీ ఉద్యోగులే కుమ్మక్కై ఉన్నారు. అలాంటి వారిని ఏరివేస్తే భక్తులు సంతోషిస్తారు. స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తే వారు తృప్తి చెందుతారు. అప్పుడప్పుడు తిరుమల కొండపై దొంగతనాలు జరుగుతున్నాయి. మద్యం, నకిలీ వెబ్సైట్ల బెడద కూడా ఉంది. వీటిపై నిఘా పెంచాలి. లేకపోతే ఎంత చేసినా చెడ్డ పేరు వస్తుంది. నడక మార్గంలో వెళ్లే భక్తులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. మరికొన్ని సంస్కరణలు తీసుకురావడంపై టీటీడీ దృష్టి పెట్టాలి. గతంలో తప్పులు చేసినా అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టకుండా శిక్షలు పడేలా చేయాలి.